రేవంత్ ఒక మంచి ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే ఒకటి హైదరాబాదు, సికింద్రాబాదు, దాంతో పాటుగా సైబరాబాదు. ఈ సైబరాబాద్ అనేది చంద్రబాబు గారు ఆరంభిస్తే, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి, తర్వాత వచ్చినటువంటి రోసియా, కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత కేసీఆర్ అందరూ కొనసాగించారు. ఆ ప్రాంతపు డెవలప్‌మెంట్ అంతా నడిచింది. ఓ రకంగా చెప్పాలంటే హైదరాబాద్, సికింద్రాబాదు, రంగారెడ్డి ఈ ప్రాంతం మొత్తానికంటే కూడా ఇప్పుడు సైబరాబాద్ అనేటువంటిది హైయెస్ట్ కాస్ట్‌లీ ఏరియా అయిపోయింది. తనదైన ముద్ర ఏసుకోవాలని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా 4వ సిటీ ఏర్పాటు చేస్తానంటున్నారు. ముచ్చెర్లలో గొప్ప నగరం సృష్టిస్తామని ప్రకటించారు. ముచ్చెర్లలో 4వ సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మెట్రో సౌకర్యం కూడా కల్పిస్తాము. పెట్టుబడులు ఎవరు పెట్టాలన్నా ముచ్చెర్లకు రావాలి అంటూ కోరారు. 10 సంవత్సరాల్లో తెచ్చిన ఒక్క పాలసీ ఏమైనా ఉందా అంటూ ఇంకో పక్కన కేసీఆర్ సర్కార్ని ప్రశ్నించారు. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, ఐటీ, ఎక్సైజ్ పాలసీలు తీసుకొస్తాము. తద్వారా రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకొస్తామని ప్రకటించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించబోతున్నామని ప్రకటించారు. టూరిజం హబ్ క్రియేట్ చేస్తామని హైదరాబాద్ నగరంలో అందుబాటులోకి వచ్చేలా ప్రయత్నం చేస్తున్నామని ప్రకటించారు. ఏషియన్ గేమ్స్ నిర్వహించిన హైదరాబాద్లో అన్ని స్టేడియాలు, ఆట స్థలాలు తాగుబోతులకు అడ్డాలుగా మారుతున్నాయి. ఒలింపిక్స్లో కాంస్యం వస్తేనే 100 కోట్ల మంది సంబరపడే పరిస్థితి ఉన్నది. నిఖత్ జరీన్కి ఉద్యోగం ఇస్తామని చెప్పి గత బీఆర్ఎస్ సర్కార్ ఇవ్వలేదు. మహమ్మద్ సిరాజ్కి గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తున్నామని చెప్పారు. ఫార్మాసిటీ అని వాళ్ళు అన్నారని తాము ఫార్మా విలేజ్లు అంటున్నామని చెప్పారు. 1000 ఎకరాల్లో ఫార్మా కంపెనీలు పెడితే ఆ ప్రాంతం అంతా కలుషితం అవుతుందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వ్యవసాయానికి అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తున్నామని ప్రకటించారు.